ఆగస్టు 12వ తారీఖు సూర్యగ్రహణం. మరి ఈ తేదీని కనుక తేలికగా తీసుకునేటువంటి వారి కోసం ఈ యొక్క వీడియో. ఈ ఆగస్టు 12వ తారీఖు తర్వాత నుండి ద్వాదశ రాశులలో అత్యంత అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అదేవిధంగా 2026లో అత్యంత ప్రభావవంతమైనటువంటి ఈ యొక్క సూర్యగ్రహణం మనకు 12వ తారీఖు ఉన్నది. ఈ 12వ తారీఖు సూర్యగ్రహణం తర్వాత మరి ద్వాదశ రాశులలో ఒక్కసారిగా అదృష్టం వరించేటువంటిది ఎవరికి, మరి కొంత దురదృష్టం ఉండేటువంటిది ఎవరికి. నత్త నడకగా పనులు సాగుతున్నటువంటి మీకు ప్రకాశవంతమైనటువంటి మార్పు మీ జీవితంలో నెలకొల్పబోతుందా అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా ఈ ద్వాదశ రాశులలో మరి ఈ 12వ తారీఖు తర్వాత వివాహం జరిగేటువంటిది ఏ రాశి వారికి, సంతానం కలగబోయేటువంటిది ఏ రాశి వారికి, అదేవిధంగా మీ జీవితంలో ప్రధానమైనటువంటి ఒక మలుపు తిరగబోయేటువంటి రోజు ఎప్పుడు, ఏ డేట్ మీకు లక్కీ, అదేవిధంగా ఏ దేవత ఆరాధన, రావాల్సిన డబ్బు, ఉద్యోగము, వ్యాపారము కావచ్చును. ఇందులో మీకు మీ జీవితంలో ఏం జరగబోతోంది, మీ రాశి ఏదైనా కావచ్చును. ఖచ్చితంగా నేను చెప్పేటువంటి విషయాన్ని చాలా అబ్జర్వ్ చేసుకోండి. గత కొంతకాలం నుండి కూడా నన్ను చాలా ఆరాధిస్తున్నారు, అభిమానిస్తూ ఉన్నారు చాలామంది. మీ కాల్స్ విపరీతంగా మాట్లాడుతున్నాను. చాలా అంటే చాలా, గురువుగారు మా జీవితంలో జరిగింది మీకెలా తెలుసు అనేటువంటి విధంగా కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇక్కడ మరొక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. కుటుంబము, వివాహము, అదేవిధంగా లైక్ ప్రేమ విషయాలలో ఎలాంటి ఇబ్బందులు ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పని విధంగా చాలామంది కూడా వేరే వేరే ఛానల్స్లో కానీ కింద కామెంట్స్ రూపకంగా కానీ నాకు కాల్స్ చేసి కూడా చెప్తున్నారు, ఆఫీస్కి కాల్ చేసి కూడా. సో ఇవి ఇప్పటి వరకు ఎవరు చెప్పని రాశి ఫలాలు అని చెప్పి కూడా మీరు అనుకోండి. అదేవిధంగా ఈ 12వ తారీఖు తర్వాత మీ రాశికి సంబంధించి ఇక్కడ ఒక సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా గమనించుకోండి. కానీ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మిస్ కాకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేస్తే మీకు ఒక అద్భుతమైనటువంటి అవగాహన అనేటువంటిది వస్తుంది అని చెబుతూ, నేను మీ మురళీధర్ శర్మ. నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా ఎంతో కొంత మార్పు అనేటువంటిది ఉంటుంది. ఇది సత్యం సత్యం సత్యం. చాలా మంది చెప్తున్నారు. ఇప్పటికీ మొన్నొకరు ఒక మంత్రము ఇస్తే 41 రోజులు పారాయణం చేయమని చెప్తే 37 రోజులలోనే తనకు ఉద్యోగం, పాత ఉద్యోగం మళ్ళీ పిలిచి మరీ ఇచ్చారు అని చెప్పి తన పాపం మెసేజ్ చేశాడు. చాలా 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 సంతోషం. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు నాకు ఒక మొబైల్ నెంబర్ మాత్రమే దూరం. సో తప్పకుండా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేది ఇది సత్యం, ఇది గమనించుకోండి. మరి మేష రాశిలోకి మనం ప్రయాణం చేద్దాం. మహాదేవ. వృశ్చిక రాశి వారు మీరందరూ కూడా నిజంగా ఎంతో ధైర్యవంతులు, ఎంతో అద్భుతమైనటువంటి వారు. నిజంగా మీకున్నటువంటి కష్టానికి 2 చేతులా దండం పెట్టినా కూడా తప్పలేదు. బాబా బాబా మామూలు సిచ్యువేషన్స్ కాదు అసలు. ఎలాంటి సందర్భాలు అంటే అది మీకు నాకు మాత్రమే తెలుసు. వాస్తవానికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను. ఒకరు హెల్త్ రిలేటెడ్, మరొకరు భూమికి సంబంధించింది, మరొకరు ట్రేడింగ్లో 2 కోట్లు 50 లక్షలు, ఒకరైతే 50 ఆవులను తీసుకొని వచ్చి డైరీ ఫామ్ పెట్టారట. ఇక మరొకరు సుమారుగా పెద్ద వెంచర్ ప్లాన్ చేస్తే అది కాస్త కబ్జాకు గురవడాలు, సంథింగ్ ఏదో బ్లాక్ మెయిల్స్ కావచ్చును, పెద్ద ఎత్తున యాక్సిడెంట్స్ జరగడాలు, చిన్నగా బుటన వేలుకు దెబ్బ తాకింది అని పోతే 10 హాస్పిటల్స్ తిప్పి కాలు మొత్తం కొట్టేసారట. ఎంతటి బాధాకరం అంటే ఇది చెప్తే నాకే
అసలు ఆశ్చర్యం కలిగింది. మీ ఇంటి ఆవరణలో నిమ్మకాయలు దొరకడం కానీ, ఏవో సంథింగ్, ఎవరో మీకు ఏదో చేతబడి చేయించాలి అని కానీ, చేశారు అనేటువంటి వార్త మీరు వినడం కానీ ఎవరి ద్వారానో, ఇలాంటి సందర్భాలు. అయితే నేను మీకు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా మాట్లాడుకుందాం. ఈ యొక్క 2026 ఆగస్టు 12 అమావాస్య తర్వాత నుండి ఎట్లా ఉండబోతోంది అనే దాని గురించి మనం చేస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా వృశ్చిక రాశి వారు అనగానే తమ మనసులోని విషయాలను అందరితో పంచుకోరు. చాలా అత్యంత రహస్య స్వభావం కలిగినటువంటి వారు, అపారమైన మానసిక బలం. ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ 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 నిలబడి ముందుకు సాగే శక్తి మీకుంటుంది. ఎందుకంటే గతంలో 2010, 11, 12లో కూడా ఇబ్బందులే. 9, 10, 11, 12లో ఇక ఎదుటి వ్యక్తి నిజాయితీగా ఉన్నాడా లేదా అనేటువంటి విషయాన్ని త్వరగా గ్రహించగలరు. ఒక్కసారి నమ్మితే జీవితాంతము తోడుంటారు, కానీ మోసం చేస్తే మళ్ళీ నమ్మడం చాలా కష్టం. మరి కుజుని ప్రభావం వల్ల ధైర్యము, పోరాటము, కారు నడపడాలు స్పీడ్గా, లక్ష్య సాధనలో పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రేమిస్తే పూర్తిగా మనసు పెట్టి ప్రేమిస్తారు. అదే నమ్మకం దెబ్బతింటే తీవ్రంగా బాధపడతారు. ఇతరులు వెనక్కి తగ్గిన చోట కూడా వీరు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఇక అదేవిధంగా క్లిష్ట పరిస్థితులలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వీరికి ఉంటుంది. ఇక రహస్యాలను కాపాడగలరు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటారు. వీరికి చెప్పినటువంటి రహస్య విషయాలను బయట పెట్టకుండా జాగ్రత్తగా ఉంచగలరు. ఇదొక విషయం. ఇక అదేవిధంగా జీవితంలో గొప్ప విజయాలను మీరు సాధించేటువంటి శక్తి ఉంటుంది. పరిశోధన అయితే మీకేమిటి అంటే పరిశోధన రిలేటెడ్, రీసెర్చ్, వైద్యము రిలేటెడ్, రక్షణ రంగం అంటే సెక్యూరిటీ గార్డు కానీ, పోలీస్ రిలేటెడ్ కానీ, మన గన్మెన్ రిలేటెడ్ కానీ, ఇంకా వ్యాపారము, పరిపాలన, ఆధ్యాత్మిక రంగంలో మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశాలు వీరికి కోకొల్లుగల్లుగా కనబడుతున్నాయి. సో వృశ్చిక రాశి అనగానే వాస్తవానికి కూడా 2021 ఆగస్టు నుండి 22, 23 ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2024లో ఒక 6 నెలలు ఏదో మనీ ట్రాన్సాక్షన్ పర్వాలేదు అనే పరిస్థితి, ఏదో ఒక పని అయ్యింది. మళ్ళీ 2025లో మళ్ళీ దెబ్బ. 2026 మే వరకు ఇబ్బందులే. జూన్ 1 నుండి జూలై, ఆగస్టు ఇంత మార్పు కనబడుతుంది, ఇంత డబ్బు కనబడుతుంది, కొన్ని పనులు ముందుకు వెళ్ళబోతున్నాయి. ఇంకా ఈ సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత నుండి పూర్తి స్థాయిగా మీకు అత్యంత అద్భుతమైనటువంటి పరిస్థితులు ముందుకు వెళ్తాయి. అది వివాహం కానీ, సంతానం కానీ, రావాల్సిన ధనం కానీ, లైక్ ఇంకేదైనా కావచ్చు. ఇలాంటి సందర్భాలలో తప్పకుండా మనకు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. మిమ్మల్ని ముంచినటువంటి వారి ముందు మీరు తల ఎత్తి, ఇక నేను ఇంతకుమించి ఎక్కువ చెప్పలేను. తల ఎత్తి ఇలా అనడము ఉండేటువంటి పరిస్థితి కనబడుతున్నది రాబోయే రోజుల్లో. ఇది సత్యం. సో ఒకసారి లైక్ వ్యక్తిగత జాతకంలో మరి నడిచే దశ అంతర్దశలు బాగున్నాయా, మనకు చర రాశికి సంబంధించినటువంటి దశ నడుస్తుందా, స్థిర రాశికి సంబంధించినటువంటి దశ నడుస్తుందా? స్థిర రాశులు ఎవరు, చర రాశులు ఎవరు? కుజుడు చర రాశి, శుక్రుడు లైక్ అంటే వృషభము స్థిర రాశి, మళ్ళీ మిథునం ద్విస్వభావ రాశి. ఇట్లా మీ జాతక రీత్యా ఏ గ్రహం నడుస్తుందో మనం చూసుకోవడం ద్వారా మీకు
స్థిరత్వం ఏర్పడుతుందా, చిరత్వం ఏర్పడబోతుందా, మరి ఏమిటి అనేది మనము చూసుకోవచ్చు. కనుక నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత, ఇది ఖచ్చితంగా నేను నా సబ్జెక్టు మీద, అమ్మవారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో, మరి మహాలక్ష్మి అమ్మవారు మీ యందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వృశ్చిక రాశి వారికి భూ సంబంధిత పనులు ఏమైనా నత్తనడకగా సాగే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు, వృశ్చిక రాశికి సంబంధించినటువంటి భార్య భర్తలలో ఎవరికైనా ఒకరికి అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉంటారో ఇల్లు మారడం కానీ, ఇల్లు కొనడం కానీ, భూమి అమ్మడం కానీ, భూమి కొనడం కానీ, భూమికి సంబంధించినటువంటివి ఏమైనా కబ్జాలో ఉన్న, డబల్ రిజిస్ట్రేషన్లో ఉన్న, ఇవి మనకు ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. సో ఇల్లు కట్టాలి అనే ఆలోచన ఉన్నవారు వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి. తప్పకుండా మంచి జరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్.